భువనేశ్వర్ కుమార్. మన స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ సింగ్ 1990 ఫిబ్రవరి 5న పుట్టిండు. ఈయన ఇండియా టీం తరపున 3 ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, టీ20 ఆడి అదరగొట్టిండు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీకి ఆడుతున్నాడు. అట్లానే డొమెస్టిక్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతాడు. ఈయన బౌలింగ్ వేస్తుంటే బంతి ఇట్లా పోయి అట్లా మలుపు తిరుగుతాది. అందుకే ఈయన్ని స్వింగ్ కింగ్ అంటారు. పర్సనల్ లైఫ్ అండ్ స్టార్టింగ్. పుట్టుక మీరట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా కొడుకుగా పుట్టిండు. ఎంట్రీ ఈయన వాళ్ళ అక్కనే నువ్వు క్రికెట్ ఆడురా బాయ్ అని ప్రోత్సహించి 13 ఏళ్ల వయసులో కోచింగ్ సెంటర్కు తీసుకుపోయింది. సచిన్కే చుక్కలు. 17 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన భువీ 2008-9 రంజీ ట్రోఫీలో సాక్షాత్తు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ను ఫస్ట్ టైం డాకౌట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిండు. మొదట్లో ఆర్సీబీకి ఆడినా ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్లో జెండా పాతేసిండు. 2 సార్లు పర్పుల్ క్యాప్. వరుసగా 2 ఏళ్లు ఐపీఎల్లో ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కొట్టిన ఫస్ట్ బౌలర్ ఈయనే. మళ్ళీ ఆర్సీబీకి 2024 తర్వాత సన్ రైజర్స్ రిలీజ్ చేస్తే నవంబర్ 2024 వేలంలో ఆర్సీబీ ఏకంగా 10.75 కోట్లు పెట్టి కొనుక్కుంది. కప్పు కొట్టిండు. 2025లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో భువీ 17 వికెట్లు తీసి గట్టిగా హెల్ప్ చేసిండు. ఫైనల్లో కూడా కిర్రాక్ బౌలింగ్ వేసిండు. ఇంటర్నేషనల్ రికార్డులు మొదటి బంతికే వికెట్. పాకిస్తాన్తో జరిగిన తన ఫస్ట్ వన్డేలో వేసిన ఫస్ట్ బంతికే వికెట్ తీసి పండగ చేసిండు. ఆల్రౌండర్ రికార్డ్. టెస్ట్, వన్డే, టీ20 ఈ మూడింటిలో 5 వికెట్లు హాల్ తీసిన మొట్టమొదటి ఇండియన్ బౌలర్ మనోడే. స్పెషల్ రికార్డ్. 3 ఫార్మాట్లలో తన ఫస్ట్ వికెట్ను బౌల్డ్ రూపంలోనే తీసిన ఏకైక బౌలర్ కూడా ఈయనే. ఫ్యామిలీ ముచ్చట్లు. భువీ 2017లో నూపూర్ నగర్లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2021లో అక్ష అనే పాప పుట్టింది. మొత్తానికి చెప్పాలంటే భువనేశ్వర్ కుమార్ మైదానంలో దిగాడంటే బంతి మ్యాజిక్ చేసినట్టు ఉంటాది. సైలెంట్గా ఉంటూనే వికెట్లు పడగొట్టడం ఈయన స్టైల్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.